నువ్వు కూడా నాతో పాటు జగదీష్ నోట్ చేస్తా ఉండు. 3 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. 4th క్వశ్చన్ చదువు ఒకసారి. ఏమని ఇచ్చాడు ఏమ్మా? చదువు, పెద్దగా చదువు ఒకసారి. క్వశ్చన్ చదువు, క్వశ్చన్ నెంబర్ 4. చదువుతున్నావా? ఏమా జగదీష్? వింటున్నావా? హలో? జగదీష్, హలో? చదువు, క్వశ్చన్ నెంబర్ 4 చదువు. రేడియస్ 5 centimeters and length 9.8 centimeters ఇచ్చాడు. ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఓకే, ఇది ఫుల్గా వాటర్ తోటి ఉందంట. ఏ సాలిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ టు ద టబ్. అంటే ఆ సిలిండర్నే టబ్ అంటున్నాడు. ఫస్ట్లో ఏం చెప్పాడు మనకి? సిలిండ్రికల్ టబ్ అన్నాడు కదా, అందుకని అదొక వాటర్ టబ్ అంట, సిలిండర్ షేప్లో ఉందంట. ఓకే, దానిలో ఏం చేస్తాడంట వీడు? ఒక హెమిస్పియర్ ఉందంట. హెమిస్పియర్ మళ్ళీ అది కూడా ఎట్లాంటిది? హెమిస్పియర్ సర్మౌంటెడ్ బై ది రైట్ సర్క్యులర్ కోన్. ఓకే, రైట్ సర్క్యులర్ కోన్ ఉన్నటువంటి హెమిస్పియర్ని దానిలో టబ్లో పెట్టాడు. ఓకేనా? ఇమ్మర్స్డ్ అంటే దానిలో ఇన్సర్ట్ చేశాడు. మనం ఎట్లాగైతే ఇన్సర్ట్ చేసుకుంటాం. ద రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ ఇస్ ది హైట్ ఆఫ్ ది కోన్ outside the hemisphere is 5 centimeters. Find the volume of the water left in the tub. టబ్లో ఉన్నటువంటి వాటర్ ఎంత ఉంది? ఇప్పుడు మనం త్రీ డయాగ్రామ్స్ వేయాలి. సో ఫస్ట్ డయాగ్రామ్ చూడమ్మా, ఎట్లా గీసినా నువ్వు కూడా అట్లా గీ. ఫస్ట్ ఏంటి? ఒక సిలిండ్రికల్ టబ్ అన్నాడు, అంతేనా? ఒక సిలిండ్రికల్ టబ్. ఇదిగో ఇదొక సిలిండ్రికల్ టబ్ అంటున్నా. ఓకే, నువ్వు కూడా డ్రా చేయట్లాగే. దీని పేరేంటి? సిలిండర్. ఈ సిలిండర్ మెజర్మెంట్స్ ఏమని ఇచ్చాడు ఏమో? సిలిండర్ మెజర్మెంట్ ఎంత ఇచ్చాడు? రేడియస్ ఆఫ్ ది సిలిండర్ 5 centimeters. కాబట్టి రా ఇక్కడ 5 centimeters రేడియస్. ఇక్కడ స్టెప్స్ రాసుకో. రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, తర్వాత ఏమన్నాడు? సిలిండర్ గురించి ఇంకా ఏం తెలుసు మనకి? సిలిండరు లెంత్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చాడు కదా. లెంత్ ఈజ్ నథింగ్ బట్ హైట్. లెంత్ అన్నా హైట్ అన్నా ఒక్కటే. సో ఇదేమో ఆర్ అండ్ డయాగ్రామ్లో రేడియస్ ఆర్. ఓకే, ఇదేమో హైట్. లెంత్ అన్నాడు, యాక్చువల్లీ దీన్ని హైట్గా తీసుకుందాం. ఎంత ఇచ్చాడు? 9.8 ఇచ్చాడు. 9.8. సిలిండర్ ఇట్లా రౌండ్ షేప్.
టబ్లా. ఓకే, ఇట్లా ఇచ్చాడు. అదే రాద్దాం ఇక్కడ హైట్ అని రాద్దాం. ఆఫ్ ది height of the cylinder is equal to h is equal to 9.8. ఓకే, తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో అంట ఫుల్గా వాటర్ ఉంది. ఇందులో ఫుల్ వాటర్ ఉంది. ఇట్లా వాటర్ గీదా. ఓకే, అంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి లోపల వాటర్ గురించిన క్వశ్చన్ ఇది. టెక్స్ట్ లో ఒకసారి ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ అండర్లైన్ చేసుకో. టెక్స్ట్ లో ఫైండ్ లాస్ట్ లైన్, క్వశ్చన్ లో లాస్ట్ లైన్, ఫైండ్ ద లెఫ్ట్ ఇన్ ద టబ్. వాల్యూమ్ అండర్లైన్ వాల్యూమ్. అట్లాగైనా అర్థం చేసుకోవచ్చు. వాల్యూమ్ కనుక్కోమన్నాడు కాబట్టి వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. అంటే ఇందులో మెన్షన్ చేసిన ఈ క్వశ్చన్లో చెప్పినటువంటి ఫిగర్స్ 3 ఉన్నాయి. ఒకటి సిలిండర్, ఒకటి హెమిస్ఫియర్ తర్వాత, ఇంకొకటి కోన్. ఓకేనా? తర్వాత ఈ మూడింటిని కలిపి సాలిడ్ చేసాడు. ఆ సాలిడ్ చేసినప్పుడు ఇందులో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కొద్దిగా బయటకు వచ్చేసాయి కదా. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్ ఈ టబ్బు లాగా వాటర్ ఉన్నాయి. నువ్వేం చేసావంటే నీ వెయిట్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 kilograms ఉంటావా నువ్వు? 50 కిలో ఎప్పుడైనా చూసావు వెయిట్ నీది? బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ వెయిట్ చూసుకున్నావా? ఎంత ఉంది? 68. ఇప్పుడు కాస్త హైట్ నుంచి ఎగ్గురు దూకావు అనుకో స్విమ్మింగ్ పూల్లో, ఎంత వాటర్ బయటకు వచ్చింది? 68 వచ్చింది. 68 kilograms బయటకు వచ్చింది. ఓకే, అంతే కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్లో లేకపోతే ఒక ప్లేట్లో ఒక బౌల్లో వాటర్ ఉందనుకున్నాం. ఇప్పుడు ఏదన్నా ఒక బాల్ లాంటిది దానిలో డ్రాప్ చేసావు అనుకో, అది ఎంత వెయిట్ ఉందో అంత వాటర్ బయటకు వస్తుంది అనమాట. అర్థమైందా? అట్లాగే ఇప్పుడు దీని లోపల ఏం చేశాడంటే వాడు హెమిస్ఫియర్ కోన్ పెట్టేసి డ్రాప్ చేశాడండి, దీనిలో ఇన్సర్ట్ చేశాడంట. ఇమ్మర్షన్ చేశాడు దీనిలో. ఇమ్మర్స్డ్ అన్నాడు కదా కొంచెం. ఇమ్మర్స్డ్ అంటే దానిలో ఇన్సర్ట్ చేశాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంకొకటి మన దగ్గర ఉన్నటువంటి ఇంకో ఫిగర్ ఏంటంటే హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ అంటే ఎలా ఒక సర్కిల్ లాగా తీసుకో. హెమిస్ఫియర్ అంటే సగమే గీయాలి, ఫుల్ గీయక. మరి దీని గురించి మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి నీ దగ్గర? ఏ 3.5 ఏంటది రేడియసా? దీని రేడియస్ 3.5. ఓకే, ఎటు చూసినా 3.5. ఏం హైట్ అది? హెమిస్ఫియర్ హైట్ ఇక్కడ 3.5 అన్నావుగా. ఇదిగోనన్నా, ఇది చూసినా ఇది కూడా 3.5, ఇది కూడా 3.5. ఎటు చూసినా 3. ఇంకా దాన్ని వదిలేసే, ఇంకా దానిలో ఉండేది అదొకటే. నువ్వు దానిలో కొత్త ఏం పెట్టబాక, ఏం కాదులే. తర్వాత ఇంకోటి ఏమన్నాడు వాడు చెప్పింది ఇది. ఇంకోటి ఏంటి? కోన్. ఏంటది? కోన్. కోన్ ఐస్ క్రీమ్ తింటారే వెనకాల, ఇట్లా ఉంది. దీని హైట్ చెప్పాడు వాడు. దీని హైట్ ఎంత ఇచ్చాడు? దీని హైట్ 3.5 కాదు, ఏదో అంటున్నావు 5 అని. 5 అన్నాడు కదా. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చెప్తాను నీకు. సాలిడ్ అంటే మొత్తం కలిపి. ఏ సాలిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ సర్మౌంటెడ్ సర్క్యులర్ కోన్ మౌంటెడ్ ఆన్ ది హెమిస్ఫియర్ ఇమ్మర్స్డ్ ఇన్ టు ద టబ్. మొత్తాన్ని కలిపేశాడు. The radius of the hemisphere 3.5 centimeters and the height of the cone outside the hemisphere. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ హైట్ ఇచ్చాడు. ఈ హైట్ ఎంత? 5 centimeters అవుట్ సైడ్ ది హెమిస్ఫియర్. దీన్ని ఏం చేశాడంటే ఈ కప్పును చూసావా? ఈ కప్, ఇది ఐస్ క్రీమ్ కప్పు. ఈ ఐస్ క్రీమ్ కప్పుని తీసుకెళ్ళి దీని మీద పెట్టాడు.
అర్థమైనా? అంటే దీని రేడియస్ సేమ్ అనమాట. దీని రేడియస్ రాయికి ఇక్కడ, దీని రేడియస్ ఎంతది 3 పాయింట్ ఎంతది 3.5. ఇది కూడా ఎంత ఉండాలి 3.5. అర్థమైందా? ఇది ఈ పైన సర్క్యులర్ షేప్, ఈ షేప్ ఒకేలా ఉండాలి. అప్పుడు దీని మీద బోర్లు ఇస్తాం అనమాట. అప్పుడు నిలువుగా ఉంటుంది ఇట్లా. ఓకే, అర్థమైందా? అవుట్ సైడ్ ది హెమిస్ఫియర్ అంటే హెమిస్ఫియర్ కి బయట ఎంత ఉంది హైట్, ఇది కోన్ హైట్ 5 ఉంది అని చెప్పారు. అర్థమైందా? ఈ 3 పాయింట్స్ అర్థమైందా నీకు? ఏం మాట్లాడవు ఉన్నావా? గరీష్, ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ సాలిడ్ ఎట్లా ఉంటుంది చూద్దాం. సాలిడ్ ఏం చేశాడంటే వాడు, సాలిడ్ అంటే ఇదిగో ఇదిగో ఈ టబ్ ఇట్లా ఉంది. ఓకే ఏమ్మా చూస్తున్నావా? ఈ టబ్బు లోపల హెమిస్ఫియర్ పెట్టాడు వీడు. హెమిస్ఫియర్ పెట్టి ఈ హెమిస్ఫియర్ పైన కోన్ పెట్టాడు. ఓకేనా? అప్పుడు ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, యాక్చువల్లీ వాటర్ ఉండాలి కదా ఇక్కడ. దీని మీద పెట్టి అది తీసుకొచ్చి దీనిలో పెట్టాడు. దీన్ని ఓకే పెట్టినప్పుడు ఇదిగో డయాగ్రామ్ ఇట్లా వచ్చింది సాలిడ్. దీని పేరు సాలిడ్. ఓకేనమ్మా? అప్పుడు కొంచెం వాటర్ ఇట్లా 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 బయటకు వచ్చేస్తుంది. వాటర్ ఇది పెట్టంగానే వాటర్ ఇట్లా బయటకు వచ్చింది అనమాట. ఓకే, ఈ పక్కల నుంచి వాటర్ ఇట్లా కొంచెం పోయింది. వాటర్ పోయింది కొద్దిగా. పోయిన తర్వాత ఇప్పుడు వాడు కనుక్కోమంది ఏంటంటే మిగిలిపోయిన వాటర్ ఎంత వాడు అడిగింది. వాటర్ బయటకు వచ్చేసింది. దీనిలో పెట్టంగానే వాటర్ బయటకు వచ్చింది. సాలిడ్ టబ్బు లోపల ఉన్న వాటర్ ఎంత అని అడిగాడు. అర్థమైందా నీకు? ఇప్పుడు దీన్ని మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ డయాగ్రామ్లో వాటర్ ఫుల్గా ఉంది కాబట్టి అసలు దాని వాల్యూమ్ ఎంతో చూద్దాం. రేడియస్ అయితే ఇక్కడ నీకు అన్నిటి ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్, రాయి పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో వాల్యూమ్ V ఈక్వల్ టు పై అంటే ఎంత 22/7. నోట్ చేసుకుంటున్నావా? 22/7. రేడియస్ ఎంత దీనికి 5 స్క్వేర్ అంటే ఎంత 25. హెచ్ అంటే ఎంత 9.8 మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడు. క్యాలిక్యులేటర్ తీసుకో. ఎంత వస్తుంది చెప్పు. ఎంతమ్మా? 245. ఏంటి 245? వాళ్ళు ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది చెప్పు, కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు 22/7 అంటే ఇట్లా రాసుకోమ్మా. 22/7 అంటే 3.14 అట్లా రాసుకో. అంటే ఒక 770 వచ్చిందా? అంతేనా? రాయి 770. రైట్ 770. ఓకే నోట్ చేయండి.
అంటే టబ్లో ఉన్న వాటర్ ఎంత వాల్యూమ్ ఉంది? 770 ఉంది. అర్థమైంది ఇది? 770. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కోన్కి క్యాలిక్యులేట్ చేద్దాం అండ్ హెమిస్ఫియర్కి క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఏం కనుక్కోవాలి? సగం ఉన్నటువంటి ఇప్పుడు ఇది పెట్టడం వల్ల వాటర్ బయటకు వచ్చింది మనకి, అంతేనా? వాల్యూమ్ కనుక్కోవాలి. హెమిస్ఫియర్ వాల్యూమ్ కనుక్కోవాలి. హెమిస్ఫియర్ వాల్యూమ్ కనుక్కోవాలి. తర్వాత ఏం రాస్తామంటే హెమిస్ఫియర్ గురించి మనం అసలు ఇంతవరకు మాట్లాడలేదు. ఇదంతా సిలిండర్ గురించి చెప్తాం. దాని కింద రాయి రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈక్వల్ టు, దీన్ని కూడా ఆర్ అందాం లేక సార్. ఆర్ ఎంత ఉంది చూడు డయాగ్రామ్లో, 3.5. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా కాస్త V అందాం. హెమిస్ఫియర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? 2/3, సగమే ఉంది కాబట్టి 2/3 πr3. V ఈజ్ ఈక్వల్ టు 2/3, π అంటే 22/7, r అంటే రేడియస్ 3.5 హోల్ క్యూబ్. ఇది క్యాలిక్యులేటర్ తీసుకుని చేయాల్సి వచ్చింది చూడు. 3.5 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి ఇంటూ 22 ఇంటూ 2 హోల్ డివైడెడ్ బై 21. ఎంత వచ్చిందో చూడది. Hmm? 89 89.83 89.8 వచ్చిందా? రైట్, 89.83. అప్రాక్సిమేట్ వాల్యూ అయితే అప్రాక్సిమేట్లీ పెట్టేం కాదు. ఇప్పుడు ఇక్కడ వాటర్లో పెట్టేటువంటి సాలిడ్ పేరేంటి? హెమిస్ఫియరు, మన కోన్ రెండు కలిపి పెట్టాం కదా దానిలో. ఇప్పుడు హెమిస్ఫియర్ కనుక్కున్నావు. ఇప్పుడు తర్వాత ఏం చేస్తావంటే వాల్యూమ్ ఆఫ్ కోన్. బిఫోర్ దట్ కోన్కి మెజర్మెంట్స్ ఏంటో రాద్దాం. హైటు, రేడియస్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం రాస్తామంటే రేడియస్ ఆఫ్ కోన్ ఆర్ అందాం. ఎంత ఇచ్చాడు? 3.5. ఓకే. తర్వాత హైట్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా? 5. డయాగ్రామ్ 5 ఉంది. కోన్ 3.5. ఓకే. ఇప్పుడు ఇట్లా రాయి. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ మొత్తం కాదు, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ కంటైన్స్ ఏమేమి ఉన్నాయి దానిలో? కంటైన్స్ హెమిస్ఫియర్, అండ్ ఏం కాదు, 3 డైరెక్ట్ తీసుకునే ఏం కాదు, అయ్యే వస్తాయి. ఓకే, ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని మార్క్స్ అంత మాత్రాన ఏం తేడా లేదు. కంటైన్ హెమిస్ఫియర్ అండ్ ఇంకోటి ఏముంది దీనిలో? హెమిస్ఫియర్ ఒకటి ఏముంది సాలిడ్లో? కోన్. ఇప్పుడు ఈ రెండింటి వాల్యూమ్ కనుక్కుంటాం మనం. ఈ కోన్ వాల్యూమ్ కనుక్కున్నాం. చెప్పు. ఇందాడది ఎంత వచ్చింది? 89.83 వచ్చింది, ప్లస్ 1/3 πr²h. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ స్టెప్ రాయడానికి ముందు వాల్యూమ్ ఆఫ్ కోన్ అని రాసుకోవాలి. నేను ఇక్కడ చేస్తున్నాను, రెండు కలిపినప్పుడు చేస్తాను.
చేసుకో, ఎట్లా ఏం చేయొచ్చు ఇంకా 89.83 ప్లస్ 1/3 5 అంటే 22/7. ఓకే, రేడియస్ ఎంత ఉంది 3.5. నువ్వేం రాస్తానంటున్నావు దాన్ని 7/2 రాస్తా, కన్వీనియంట్ కోసం రాసుకో 7/2 హోల్ స్క్వేర్. హైట్ ఎంత 5. క్యాలిక్యులేటర్ తీసుకుని మొత్తం ఎంత చెప్పున్నావు 89.83 ప్లస్ ఈ వాల్యూ ఎంతమ్మా 64.16 వచ్చిందా. ఈ రెండు కలిపేస్తే ఈ రెండు కలిపి 89.83 యాడ్ చేయ దీనికి. ఎంతసేపు యాడ్ చేసావు 163.99 154 రాద్దాంలే అప్రాక్సిమేట్ రై, ఏం కాదు. డెసిమలేగా 0.001 యాడ్ చేస్తే వచ్చేస్తుంది 154 రై 154. దీనికి చూస్తున్నావు కదా, ఇది ఏం చేస్తా అంటే 4 అంటే ఇది 4 రాస్తే 154 10 అయ్యి. ఓకే 154 వచ్చింది. ఏది సాలిడ్ ఇది ఇది ఎంత వచ్చింది, ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది, ఇది వాల్యూమ్ 154 వచ్చింది. ఈ వాల్యూమ్ 154. ఇది అంతకుముందు టబ్బులో ఎంత ఉంది వాటరు, టబ్బులో వాటర్ ఎంత ఉంది 770. ఎంత ఉంది అంతకుముందు టబ్బులో ఎంత ఉంది వాల్యూము 770 ఉంది. దీని వాల్యూమ్ ఎంత 154. ఇది పెట్టంగానే ఎంత వాటర్ వెళ్ళిపోవాలి బయట 154 వెళ్ళిపోవాలి. మిగిలింది ఎంత అని అడిగాడు. రాయి వాటర్ left in the tub is equal to water left in the tub is equal to volume of tub minus volume of solid cone and hemisphere. Okay? That is equal to 770 minus 154. Okay, just ఎంత వచ్చింది చూడు. $616 ఇది నీకు ఆన్సర్. $616 ఉందా? రైట్. ఒకసారి క్వశ్చన్ మొత్తం ఒకసారి ఆన్సర్ ఎట్లా చేయాలో చూసుకో ఒకసారి. ఈ క్వశ్చన్ ప్రిపేర్ చూడకుండా రాదు కానీ మళ్ళీ ఇంకో క్వశ్చన్ చెప్తాను.